జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పవన్ కళ్యాణ్ ఒకేసారి పార్టీలు పెట్టారని, కానీ జనసేన బలోపేతం కాకపోవడానికి ఎవరు కారణమని ఆమె ప్రశ్నించారు. ఆవేశానికి అర్పులకు ఓట్లు పడవని పవన్ తెలుసుకోవాలన్నారు. అలా అయితే ఆర్ నారాయణమూర్తి ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవారని రోజా సూచించారు. ప్రజలకు తమరు ఏం చేయబోతున్నారనేది ముందు చెప్పాలని సలహా ఇచ్చారు. అధికారం చేపట్టాలనే లక్ష్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏం చేసేవనేదే ప్రజలు గమనిస్తారని తెలిపారు. జగన్ పార్టీ పెట్టి 151 సీట్లు సాధించి తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 2 చోట్ల ఓడిపోయారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 ఇయర్ తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. 1 రోజు 2 రోజుల పర్యాటక యాత్రలను రూపొందించామని తెలిపారు. 2 రోజుల యాత్రలో భోజన వసతి సౌకర్యాలను పర్యాటక ప్యాకేజ్లోనే కల్పించి దేవాలయాల దర్శనం, పర్యాటక ప్రదేశాలు చూసేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా యాత్రలకు శ్రీకారం చుట్టింది. బుక్ మై దర్శన్ ద్వారా ఏపీలోని పుణ్యక్షేత్రాలకు ఏపీ టూరిజం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ బస్సులను మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పురాతనమైన దేవాలయాలు, ప్రముఖమైన దేవాలయాలు చాలా ఉన్నాయని, అవన్నీ భక్తులకు తెలిసేలా ఆధ్యాత్మిక పర్యాటక యాత్రలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దేవాదాయ పర్యాటక శాఖ సమన్వయంతో ఈ యాత్రలకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. 1 రోజు 2 రోజుల పర్యాటక యాత్రలను రూపొందించామని తెలిపారు. 2 రోజుల యాత్రలో భోజన వసతి సౌకర్యాలను పర్యాటక ప్యాకేజీలోనే కల్పించి దేవాలయాల దర్శనం, పర్యాటక ప్రదేశాలు చూసేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పర్యాటకులు సంతృప్తి చెందేలా యాత్రల రూపకల్పన జరిగిందని, భవిష్యత్తులో దీన్ని మరింత విస్తృతపరిచేలా ఆధ్యాత్మిక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు అన్నీ చూసేలా ప్రణాళికలు చేస్తామన్నారు. ఏపీ టూరిజం బుక్ మై దర్శన్ ఆధ్వర్యంలో నూతన టూరిజం బస్సులు ప్రారంభించినట్లు బుక్ మై దర్శన్ ఆపరేషన్స్ డైరెక్టర్ అలీ తెలిపారు. బుక్ మై దర్శన్ ద్వారా ఏపీలోని పుణ్యక్షేత్రాలకు ఏపీ టూరిజం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుక్ మై దర్శన్ సుమారు 17 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. టూరిజం శాఖ ఎలాగున్నా టూరిజం శాఖతో పాటు టెంపుల్ టూరిజం, రిలీజియస్ టూరిజంని బాగా అభివృద్ధి చేయండి. ఈ రిలీజియస్ సంబంధించిన టెంపుల్స్ అలాగే పర్యాటక కేంద్రాలు రెండింటినీ సమన్వయం చేస్తే మరి అక్కడ ఆనందానికి ఆనందం, అలాగే దైవ దర్శనానికి దైవ దర్శనం, మరి పుణ్యం పురుషార్థం రెండు కూడా కలిసి వస్తాయనే ఒక ఆలోచనతో దీనికి రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా భవిష్యత్తులో మరి ఇప్పుడున్న బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ ఎలక్ట్రిక్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి దీనికి ప్లేసులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. లేదంటే ఫిల్ చేసుకోవడానికి సపరేట్గా దీనికి సంబంధించిన ప్లేసులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా టూరిజం డిపార్ట్మెంట్ తోటి సంప్రదించి దానికి సంబంధించిన ప్లేసులు ఏర్పాటు చేయడానికి ఈ ఒక నైట్ స్టే ఉండాలంటే దీనికి సంబంధించిన
వాహనాలన్నిటికీ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఏర్పాట్లు ధర్మాదాయ శాఖ ద్వారా ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన ప్యాకేజీని తయారు చేయడం జరిగింది. ఈ కంపెనీ ద్వారా మనము ఏపీటీడీసీ కొలాబరేషన్లో మనము 12 ప్యాకేజీలు రిలేటెడ్ టు పిలిగ్రిమ్ టూరిజం, రిలీజియస్ టూరిజంలో మనం ప్రమోట్ చేయడం జరుగుతుందండి. సో దీనికి ఇందులో ముఖ్య టెంపుల్స్ లైక్ శ్రీశైలం, అహోబిలం, చిన్న తిరుపతి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అలాగే మిగతా మహానంది, లేపాక్షి ఇట్లాంటి రకరకాల, అండ్ అలాగే మన కర్నూలులో ఉన్న మంత్రాలయము, ఇలాంటి అన్ని టెంపుల్స్కి కూడా ఇవి బస్సులు అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి ప్యాకేజ్లో. ఇందులో అడల్ట్స్కి వచ్చి మినిమమ్ 800 రూపీస్ అనే ప్యాకేజ్ అనేది డిసైడ్ అవ్వడం జరిగిందండి. కిడ్స్కి వచ్చి 499 రూపీస్ అని ఉంటుందండి. సో ఇందులో మీరు ఆ పైన యూస్ చేసే సదుపాయాలు బట్టి ఈ ప్యాకేజ్ అనేది పెరగడం జరుగుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోని పలు ఆలయాలను దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళగిరి పట్టణంలోని శ్రీ 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 భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు లోకేష్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లోకేష్ కు తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకుముందు తాడేపల్లి పట్టణంలోని ఎడ్ల ఆంజనేయ స్వామిని దర్శించుకొని లోకేష్ పూజలు చేశారు. చంద్రబాబు జగన్ పాలనకు చాలా వ్యత్యాసం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్రానికి చీడపురుగు చంద్రబాబే అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డబ్బు తీసుకుని టికెట్లు ప్రకటిస్తున్నాడని ఆరోపణాస్త్రాలు సంధించారు. విజయవాడలో ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ 100 కోట్ల ప్యాలెస్లలో ఉంటున్న రామోజీకి, జూబ్లీహిల్స్ బంగ్లాలో ఉంటున్న రాధాకృష్ణకు ఏపీలో అభివృద్ధి ఎలా కనిపిస్తుందన్నారు. తమకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారన్నారు. జగన్ పాలనలో అభివృద్ధి లేదు అనే వారికి కళ్ళు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 8,500 కోట్లతో 15 మెడికల్ కాలేజీలు కడుతున్నారన్నారు. చంద్రబాబు జగన్ పాలనకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. పేదవాడు సంతోషంతో ఆరోగ్యంగా ఉండడమే అసలైన అభివృద్ధి అని తెలిపారు. డెవలప్మెంట్ గణాంకాలు తీసుకుంటే చంద్రబాబే ఏ రంగంలో అయినా తక్కువగా ఉంటారన్నారు. పేదల పిల్లలు ప్రపంచంతో పోటీ పడుతున్నారన్నారు. బోండా ఉమ బ్లాక్మెయిలర్ అని దుయ్యపట్టారు. ల్యాండ్ గ్రాబరు, కిడ్నాపరు, ఒక రౌడీ, ఒక గోండా అని విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధుల భూములను ఆక్రమించిన బోండా ప్రజా జీవితానికి పనికిరాడన్నారు. రాష్ట్రానికి చీడపురుగు చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబు డబ్బు తీసుకుని టికెట్లు ప్రకటిస్తున్నాడన్నారు. స్పెషల్ ప్యాకేజీ ఇస్తే మొదటి లిస్టు, నార్మల్ ప్యాకేజీ ఇస్తే రెండవ లిస్టు అలా వదులుతున్నారన్నారు. డబ్బు ఇవ్వకపోతే టికెట్లు ఇవ్వడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమాయేశ్వరం, అతను 2014 నుంచి 19 వరకు ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యే. తర్వాత ఆయన్ని ప్రజలు ఓడించారు. అంతకుముందు 28,000 మెజార్టీతో ఆయన గెలిస్తే తర్వాత బుద్ధి చెప్పారు ప్రజలందరూ కూడా. అటువంటి అతను ఒక పక్కా బ్లాక్మెయిల్, ల్యాండ్ గ్రాబ్, స్వతంత్ర సమర యోధుల ల్యాండ్ కూడా గ్రాబ్ చేసినటువంటి హిస్టరీ, చరిత్ర బోండా ఉమాయేశ్వరకు ఉంది. అట్లాగే ఒక రౌడీ గోండా. ఇవాళ మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వెస్ట్ నియోజకవర్గం చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది. ఇవాళ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి సెంట్రల్ నియోజకవర్గానికి ఒక ధీటైనటువంటి ఎమ్మెల్యేగా రేపు ప్రతి ఇంటిని, గడపని, అట్లాగే సందుని, గొంతుని బాగు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు. దేవినేని ఉమాయేశ్వరం చెప్పాడు కదా, నా దాకెందుకు, ఆయనకి అత్యంత ఆత్మీయుడు, ఆయన కుటుంబ సభ్యుడు అని చెప్పే వ్యక్తే చెప్పాడు. 100కో 200కో ఇక్కడ మైలవరం టికెట్ అమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి పబ్లిక్గా చెప్పాడు. దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరు టికెట్లు అమ్ముకున్నారు. వాళ్ళ పేద ప్రజలకి రసీఫ్ గారు కార్పొరేటర్ పేదోడు, ఆయన టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మైలవరం ఒక పేద వ్యక్తి, జెడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్, ఒక యాదవ్ సామాజిక వర్గానికి 1952 నుంచి ఎప్పుడు కూడా అక్కడ కమ్మ వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు, కానీ ఏ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆడ ఎమ్మెల్యేగా చేయలేదు. ఇవాళ అటువంటి వ్యక్తికి ఇచ్చి మరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చాడు. ఖచ్చితంగా అతను గెలుస్తాడు, ఆసిఫ్ గెలుస్తాడు, అతను గెలుస్తాడు. అట్లా మన 35 డివిజన్ కార్పొరేటర్ గారు అబ్బాయిని తీసుకెళ్ళి పత్తిపాడులో ఎమ్మెల్యే చేస్తారు జగన్ గారు. ఇదంతా పేదోళ్లే కదా. పల్సాని కిరణ్ సీఎం జగన్ తిట్టడానికే టీడీపీ జనసేన సభ పెట్టినట్టుందని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. టీడీపీ జనసేన సభలో చంద్రబాబు, పవన్, జగన్ నామస్మరణే చేశారని విమర్శించారు. శల్యుడి తరహాలోనే పవన్ పార్టీ నేతలను నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నాడని పేర్ని నాని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ తనను తాను వామనుడితో పోల్చుకుంటున్నాడని, కానీ ఆయనను ఎవరితోనైనా పోల్చాలంటే పురాణాల్లో శల్యుడి పాత్ర ఒక్కటే సరిపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యం ప్రదర్శించారు. శల్యుడి తరహాలోనే పవన్ పార్టీని, పార్టీ నేతలను నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నాడని పేర్ని నాని ఆరోపించారు. కనీసం చంద్రబాబు నిన్నటి సభలో పవన్ను పొగుడుతూ ఒక్క మాట కూడా చెప్పలేదని, కానీ పవన్ మాత్రం చంద్రబాబు కోసం నాలుక మడతేశాడని పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిగూడెం సభలో పవన్ చెప్పినవన్నీ సొల్లుమాటలేనని అన్నారు. చంద్రబాబు పల్లకి మోయడమే పవన్ కళ్యాణ్ పనని వ్యాఖ్యానించారు. నిన్నటి సభలో పవన్ సినిమా వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్నే చదివారని, సినిమా డైలాగులు బట్టి కొట్టి వచ్చారని పేర్ని నాని విమర్శించారు. నువ్వు 24 తీసుకుంటావో, 4 తీసుకుంటావో, లేక 2 సీట్లు తీసుకుంటావో మాకెందుకు బాధ, జగన్ వద్ద బేరాలు ఉండవమ్మా, పవన్ కళ్యాణ్కు చేతనైంది చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ గురించి టన్నుల కొద్దీ సమాచారం ఉందంటున్న పవన్ ఎందుకు బయటపెట్టలేకపోతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. వామనుడు అంటున్నాడ జగన్మోహన్ రెడ్డి, నాకు జగన్ నాకు 24 సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో, నేను వామనుడు లాంటోడి పొట్టోడిని అనుకుంటున్నావేమో, బలిచక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట. అసలు బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ? బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు. బలిచక్రవర్తి దగ్గర దానం పొందినోడు ఎవడు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3వ దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి? ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే, పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు గౌర్లు ఇవన్నీ కూడా దానం వచ్చి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. 5 ఏళ్లుగా దోపిడీ పాలన సాగించిన వైకాపా ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లని నమ్ముకుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వేళ వైకాపా చేసిన అక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్రం నిధులిస్తుంటే తామే అన్నీ చేస్తున్నామని వైకాపా సర్కార్ గొప్పలు చెబుతుందని విమర్శించారు. ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవని, ఎన్నికల అనంతరం బీజేపీ బలీయమైన శక్తిగా అవతరిస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే పనిచేస్తోందని, ప్రతి సమస్యపై బీజేపీ గళం విప్పిందని చెప్పారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటే కారణమని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయటం లేదనే అపోహను తొలగించాలన్నారు. పేదలకు సంక్షేమం అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కేవలం ఒక తిరుపతి నియోజకవర్గంలోనే 30,000 దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు తాము చేసిన పోరాటం ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజా సమస్యలపై రాష్ట్రంలో బీజేపీ పోరాటం చేస్తున్నదని, ఈ క్రమంలో బీజేపీ ఒక బలమైన పార్టీగా ఎదుగుతుందని చెప్పారు. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని తేల్చి చెప్పారు. ఇవాళ మనకి ఇంకొక 5 సంవత్సరాల కాలం ఈ బియ్యం కూడా పొడిగించడం జరిగింది గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్న పేరుతోటి. కానీ రాష్ట్రంలో ఆ రకంగా కాదు, నిజంగా పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన కాదు. పలానా కులంలో మహిళలు ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తారు, పలానా కులం వాళ్ళైతే నేను 10,000 ఇస్తాను, ఆటో డ్రైవర్కి నేను 10,000 ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు. కానీ పాపం గతుకులమయంగా ఉన్న రోడ్ల మీద ఆటోని నడుపుతూ ఎంత పెట్రోల్ భారం అండి అతనికి. ఆ ఆటో పాడైపోతూ అతనికి ఆ బాగు చేయించుకునేటువంటి భారం కూడా ఇవాళ ఆటో డ్రైవర్ మీదే. కనుక ఈ రకంగా పేదల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక పరిస్థితి మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి స్పోక్స్ పర్సన్స్గా మన యొక్క బాధ్యత ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటూ, మనం అవగాహన పెంచుకుంటూ, పైనుండి ఆదేశాలు రావాలి అని వేచి ఉండకుండా మేము ఈ విషయం మీద ఇవాళ ప్రెస్ పెడుతున్నాం. జిల్లా స్థాయి నుండి కూడా మీరు స్పోక్స్ పర్సన్ మీడియా ఇన్ఛార్జ్ గారికి మీరు తెలియజేసి
ఓటర్లకు ఏ విధంగా ఎరవేసి ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలు మేనిఫెస్టో రూపొందిస్తున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ అన్నారు. 25 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయామని అన్నారు. తాను తిరుపతి నుండి పార్లమెంట్కు పోటీ చేసి గెలిస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడతానని స్పష్టం చేశారు. ఓటరుకు ఎలా ఎరవేయాలి అనే విధానంలోనే నేటి ప్రధాన రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు తయారవుతున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ అన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ లాంటి పార్టీలతో రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం ఏర్పడిందని అన్నారు. తాను తిరుపతి పార్లమెంటు సీటుకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ పార్టీలో యువతకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఏపీలో 25 మంది పార్లమెంటు సభ్యులు ఉండి కూడా ప్రత్యేక హోదాను సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ఎంపీలుగా ఎవరు ఉన్నారో ప్రజలకు తెలియని పరిస్థితి ఉందన్నారు. తాను పార్లమెంటు నియోజకవర్గంలో పోటీకి దిగుతున్నదే ప్రత్యేక హోదా లాంటి అంశాలపై పోరాడటానికని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసి వాటిని మేము పరిష్కరించిన విధానం బట్టి మాకు అవకాశం ఉండనో, లేదు మీకు ఈ విధమైనటువంటి సేవ చేస్తాము కాబట్టి అవకాశం ఉండనో అడగాల్సింది పోయి సిద్ధం, యుద్ధం, సంసిద్ధం ఇదంతా చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రముఖమైనటువంటి పాత్ర వహించాలి. మన రాజ్యాంగం మొట్టమొదటి పదాలు వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ప్రజలమైన మేము అన్న అక్షరాలతో స్టార్ట్ అయిన ఈ రాజ్యాంగం ఈరోజు ఒక కార్పొరేట్ కన్సల్టెన్సీ పాలిటిక్స్ అయిపోయింది. అందుకే ఒక ప్రోడక్ట్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక వ్యాపారం చేసే సంస్థ ఏ విధంగా అయితే తన ప్రోడక్ట్కి మంచి పేరు పెట్టుకుంటుంది, ఆ పేరుని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి దాన్ని ఎలా అమ్ముకోవాలి అన్న విధానంగా ఒక కన్సల్టెంట్స్ని ఏర్పాటు చేసుకుని ఆ కన్సల్టెంట్స్ ఇచ్చేటువంటి సూచనల మేరకు మేము మీకు భవిష్యత్తుని ఇస్తామని ఒకరంటే, భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తామని ఒకరు అంటారు, సిద్ధమని ఇంకొకరంటే, సంసిద్ధం అంటే ఆ కార్పొరేట్ కన్సల్టెన్సీల్లో కూడా వినుతత్వం లేదు. ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టడం. మేము భవిష్యత్తు అంటే నేను భవిష్యత్తుకి గ్యారంటీ అన్నాడు, మేము సిద్ధం అంటే సంసిద్ధం. కనీసం ఆ పదాలు ఎన్నుకునేటప్పుడైనా కొంత వినూత్నత్వాన్ని చూపించండి. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను నవరత్నాలకు మళ్లిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తుందని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది భవన నిర్మాణ కార్మికుల వద్ద నుంచి వసూలు చేసిన నిధులను ఏం చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను ఇతర పథకాలకు మళ్లించి నిర్మాణ రంగంలోని కార్మికులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. సంక్షేమ బోర్డు అమలు చేసే పథకాలను నిర్వీర్యం చేసి నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల వద్ద నుంచి వసూలు చేసిన నిధులను ఏం చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుంచి మళ్లించిన నిధులను జమ చేయాలని, గతంలో అమలు చేసిన పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 250 కోట్లు డబ్బులు ఏమైంది, ఎవరు తీసుకున్నారు, ఎందుకు భవన నిర్మాణ కార్మికులకు 40,000 క్లైములు పెండింగ్లో ఉన్నాయి ఈ రాష్ట్రంలో? సమాధానం చెప్పాలని అడుగుతున్నాం మేము. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు పక్కా మోసం చేసినాడు, పక్కా దగా చేసినారు. కాబట్టి ఎవడైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించి ఎవరైతే భవన కార్మికులు న్యాయం చేస్తారో రాబోయే ఎన్నికలలో వాళ్ళకే భవన కార్మికులు మద్దతు ఇస్తారు. అన్యాయం చేసిన వాళ్ళను శంకరగిరి మాన్యాలకు సాగరంపేదాకా మరి పోరాటం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ ధర్నాలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తక్షణం భవన నిర్మాణ కార్మికుల క్లైములు 40,000 కూడా పెండింగ్లో ఉన్న క్లైములన్నీ కూడా రిలీజ్ చేసి సాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా హెల్త్ వర్కర్స్ మాట్లాడుతూ ప్రధానంగా రాత్రి 8 గంటలకు ముఖ ఆధారిత హాజరు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగస్తులందరితో సరిసమానంగా వేతన పెంపు అమలు చేయాలని కోరారు. ఈ 4.5 సంవత్సర కాలంలో బకాయిలు ఉన్న CHOల జీతాలు
ఇన్సెంటివ్లు మరియు క్లినిక్ల అద్దె బకాయిలు సత్వరంగా విడుదల చేయాలని అన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సిహెచ్ఓల క్రమబద్ధీకరణ ప్రక్రియ సత్వరంగా మొదలుపెట్టి ప్రమోషన్ ఛానల్ను అమలుపరచాలని వారు డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా మాకు కూడా అన్ని విధాలుగా సేమ్ సౌకర్యాలు కల్పించాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అలాగే మాకున్నటువంటి ప్రధానమైన సమస్యలో ఇప్పుడు 8 నెలల నుంచి ఇంటెన్సివ్స్ అనేది రాలేదు. అవి వెంటనే ఈ ఎలక్షన్ కోడ్ ముందే మాకు ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రభుత్వం తరఫున మేము అన్ని కార్యక్రమాలు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము. మా బాధ్యత మా ఓపికతోటి అన్నీ చేస్తున్నా కూడా మాకు జీతాలు లేకుండా మమ్మల్ని వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. దాన్ని వెంటనే మీరు గవర్నమెంట్ గారికి వినిపించుకుంటుంది అంటే మా యందు దయ ఉంచి మాకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ని అమ్మటిని రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సక్సెస్ఫుల్ అవుతున్నాయి, 100% అచీవ్ అవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఏది మాకు ఇప్పటివరకు సరైన బెనిఫిట్స్ అయితే రావట్లేదు. అలాగే 8 PM FRS కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందు మేము జాయిన్ అయినప్పుడు కేవలం 9 to 4 అని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా 8 PM పెట్టడం ఏంటి అంటే ఇది ఒక ఇండైరెక్ట్గా మమ్మల్ని ఒక మెంటల్గా ఒక కొంచెం ప్రెజర్ బాగా ఇస్తుంది. కాబట్టి 8 PM FRS కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఇంకా ఏవైతే ఇష్యూస్ మేము ఫేస్ చేస్తున్నామో అవి కూడా కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కానీ స్టేట్ వాళ్ళు కానీ కొంచెం అది పరిగణలోకి తీసుకొని వాళ్ళు సాల్వ్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. విజయవాడ వాంబే కాలనీ డిస్నీలాండ్లో పేదల నివాసాల మధ్య కబేలా ఏర్పాటు అమానుషమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మండిపడ్డారు. 57 ఎకరాల డిస్నీలాండ్ స్థలాన్ని కబేలా పేరుతో బడా కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కబేలా నిర్మాణాన్ని ఆపి ఆ స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని, ప్రభుత్వం స్పందించకపోతే డిస్నీలాండ్ స్థలాల్లో జెండాలు పాతుతామని హెచ్చరించారు. అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ డిస్నీల్యాండ్ వద్ద సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో కబేలా ఏర్పాటు నిలిపివేయాలని, డిస్నీల్యాండ్ స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ స్థానికులు నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు, ధ్వనిపొడి కాశీనాథ్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ డిస్నీల్యాండ్ లీజ్ పరిమితి పూర్తయి 57 ఎకరాల స్థలాన్ని నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకుని ఈ స్థలంలో మాంసం ఎగుమతి కోసం పశువులను వధించడానికి కబేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని అన్నారు. బడా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ నగరపాలక సంస్థ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో తీర్మానం చేసిందని, ఈ తీర్మానంలో శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు, నగర మేయర్ భాగ్యలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు భాగస్వాములయ్యారని ఆరోపించారు. కౌన్సిల్లో సిపిఎం నిరసన వ్యక్తం చేసినా లెక్క చేయకుండా కబేలా ఏర్పాటు తీర్మానాన్ని ఆమోదించారని మండిపడ్డారు. దీనివలన స్థానికంగా తీవ్రమైన దుర్గంధం ఏర్పడుతుందని, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని, స్థానికులు నివసించే అవకాశం లేకుండా పోతుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పేదలను పొమ్మనకుండా పొగపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీర్మానాన్ని రద్దు చేయాలని, కబేలా ఏర్పాట్లు నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నా వైసీపీ ప్రజాప్రతినిధుల్లో స్పందన లేదని మండిపడ్డారు. కబేలా నిర్మాణాన్ని ఆపి ఆ స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని, ప్రభుత్వం స్పందించకపోతే డిస్నీలాండ్ స్థలాల్లో జెండాలు పాతుతామని హెచ్చరించారు. విజయవాడ వాంబే కాలనీలో 57 ఎకరాల స్థలంలో ఉన్న డిస్నీలాండ్లో ఇవాళ కబేళా ఏర్పాటు చేయడానికి వైసీపీ ప్రభుత్వం నగరపాలక సంస్థ తీర్మానం చేసింది. ఇది దుర్మార్గం. అంటే వేల మంది పేదవాళ్ళు నివసిస్తున్న కాలనీలో ఇళ్ల మధ్యలో పశువులను వధించేటువంటి, మాంసాన్ని ఎగుమతి చేసేటువంటి ఒక బడా కంపెనీకి స్థలం కట్టబెట్టడం ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉందా? అంటే పేదవాళ్ళందరినీ ఇక్కడి నుంచి పొమ్మనకుండా పొగబెడుతున్నారా? వాళ్ళ ఆరోగ్యాలను దెబ్బతీస్తారా? వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడతారా? ఏమిటి వాళ్ళ అంటే మీ ముడుపుల కోసం, మీరు బడా కంపెనీల కోసం ఈ స్థలాన్ని అప్పచెప్తారా? ఇది కబేళా ఏర్పాటు కుదరదు, అంగీకరించే ప్రశ్నే లేదు. దీని మీద ప్రజల తరపున ఆందోళన చేస్తున్నాం. పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ మోడీ గారు మేము అందరికీ ఇళ్ళు ఇచ్చేస్తున్నాం, స్థలాలు ఇచ్చేస్తున్నాం అన్నారు. ఎక్కడిచ్చారు? 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అవుతారా? అది కూడా పనికిరాని స్థలాలు, ఇప్పటిదాకా చూపించని స్థలాలు, వాటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అన్నారు. అవి ఇల్లు కట్టుకోవడానికి పనికొస్తాయా? కట్టుకున్నా ఉంటాని పనికి.
కార్మిక ప్రజా ఉద్యమాల్లో కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ కూరపాటి రామారావు క్రియాశీలక పాత్ర పోషించారని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు కొనియాడారు. కూరపాటి రామారావు మృతి న్యూ డెమోక్రసీ పార్టీకి తీరని లోటు అని వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల్లో మంచి గుర్తింపు పొందారని, కార్మిక సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. అలాంటి కూరపాటి రామారావు మృతి బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 20 నుండి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంతాప సభలు నిర్వహించామని, ఇందులో భాగంగా విజయవాడ ఎంబీవీకేలో ఈ నెల 3న సంతాప సభ నిర్వహిస్తున్నామని, ఈ సభలో కార్మిక వర్గం పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మిక నాయకుడిగా పనిచేస్తూ అందరిలో గుర్తింపు పొందాడు. ఐక్య ఉద్యమాల్లో పనిచేశాడు. ఎంతో చరిత్ర ఉన్నటువంటి కామ్రేడ్ రామారావు పార్టీలో రాష్ట్ర నాయకుడిగా ఎదిగాడు. రాజజీవితానికి వెళ్ళాడు. కామ్రేడ్ మధుసూదన్ రాజు ఎన్కౌంటర్ తర్వాత భయపడకుండా పార్టీలో కార్యకర్తగా కొనసాగాడు. ఆ కామ్రేడ్కి సంతాప సూచకంగా రేపు మార్చి 3వ తేదీన ఇక్కడ సంతాప సభని మాకినేని బసవపున్న విజ్ఞాన కేంద్రంలో జరుపుతున్నాం. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా, అలాగే ఆయన ప్రదర్శించిన పట్టుదల, అలాగే చూపిన చొరవ, ఆయన అంకితభావం నేటి తరానికి స్ఫూర్తిగా మార్చి 3వ తారీఖున సంస్మరణ సభని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా పీడిత వర్గాల కోసం, అణగారిన ప్రజల కోసం, శ్రామిక వర్గ కార్మికుల కోసం విముక్తి లభించాలనేటువంటి ఒక ఆకాంక్ష, నూతన సమాజాన్ని ఆవిష్కరించాలనేటువంటి ఒక తపనతోటి, పట్టుదలతోటి పనిచేశాడు. ఆయన్ని స్మరించుకోవటమే కాకుండా ఆయన ఆశయాల్ని కొనసాగింపులో భాగంగా కార్మిక వర్గాన్ని, పీడిత వర్గాన్ని, విద్యార్థి యువజన రంగాన్ని, అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేయడంలో తన పాత్ర చాలా క్రియాశీలకమైనది. దాన్ని కొనసాగించడంలో భాగంగా ఆయన స్మృతుల్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం, అలాగే క్యాడర్ని ఎడ్యుకేట్ చేసుకోవడం కోసం ఈ సంస్మరణ సభ జరుపుతున్నాం. ఫినెస్కో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కార్యాలయాన్ని ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ డాక్టర్ రావి వెంకట్రావు, హ్యాపీ రిసార్ట్స్ అండ్ రీక్రియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అంబటి మధుమోహన్ కృష్ణ ప్రారంభించారు. ఫినెస్కో సంస్థ దేశవ్యాప్తంగా శాఖలను ఏర్పాటు చేస్తూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విజయవాడ గురునానక్ కాలనీలో ఫిన్వెస్కో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ డాక్టర్ రావి వెంకట్రావు, హ్యాపీ రిసార్ట్స్ అండ్ రిక్రియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అంబటి మధుమోహన్ కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త అరవపల్లి యుగంధర్, ఆడిటర్ చిట్టా వెంకట కృష్ణకేశోరు, ఫిన్వెస్కో హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ చెక్కంపూడి రవీంద్ర, డైరెక్టర్ లింగమునేని రత్నాకర్, ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రాకేష్ అల్మంద, ఇండియన్ బ్యాంక్ విశ్రాంత డీజీఎం వివి రమణారావు, శ్రీకర మ్యాక్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ సాంబశివరావు, కూరపాటి సాంబశివరాజు, సిహెచ్ అశోక్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ ఫిన్వెస్కో సంస్థ దేశవ్యాప్తంగా శాఖలను ఏర్పాటు చేస్తూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జక్కంపూడి రవీంద్ర మాట్లాడుతూ సూక్ష్మ మధ్యతరగతి వ్యాపారస్తులకు రుణాలను అందించాలనే లక్ష్యంతో తమ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలలో శాఖలను విస్తరించినట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో తమ శాఖలను విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పారు. అనంతరం ఫిన్వెస్కో క్యాపిటల్ డైరెక్టర్ రాకేష్ అల్మంద, ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా లోన్స్ డిపార్ట్మెంట్ హెడ్ కావూరి రామారావు మాట్లాడుతూ సమాజంలోని వివిధ వర్గాల ప్రజల ఆర్థిక అవసరాలకు సులభతర రుణ సదుపాయాన్ని అందించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలనే సంకల్పంతో తమ సంస్థ శాఖలను ప్రారంభించామన్నారు. ఆర్థిక అభివృద్ధికి తమ వద్ద రుణాలు తీసుకొని తిరిగి సక్రమంగా చెల్లిస్తూ అభివృద్ధి చెందిన తర్వాత కంపెనీ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. మనీ డిపాజిట్ చేస్తారు కాబట్టి ఆ డిపాజిట్స్ కంపల్సరీగా వాటిని ప్రాపర్గా మళ్ళీ వేరే వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తేనే అది పర్ఫెక్ట్ ఉంటుంది. హార్డ్ వర్క్తో పాటు రవీంద్ర గారికి ఆనెస్ట్ విషయంలో చాలా నేను అబ్జర్వేషన్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇవి స్టేట్లో అదేవిధంగా పాన్ ఇండియాలో భారతదేశంలో అనేక బ్రాంచీలు ఏర్పడి మంచి నెంబర్ 1గా అవుతుందని కోరుకుంటూ ఈరోజు చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది
ఈ బ్రాంచి దినదినాభివృద్ధి చెందుతూ డెవలప్ అవడానికి ఇంత త్వరగా డెవలప్ అవడానికి సహకరించారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇన్ని రోజులు మాతో సహకారం అందిస్తూ మాతో పాటు కలిసి మా మీద నమ్మకం ఉంచి మా దాంట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతూ మేము ఇచ్చిన లోన్లు ఇప్పటికి మేము 9,000 మందికి లోన్స్ ఇచ్చున్నాం. ఇచ్చి వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా బాగా కట్టుకుంటూ బాగా వ్యాపారాలు చేసుకుంటూ మాకు బాగా కడతా ఉన్నారు. వీటన్నిటికీ జరగడానికి మా స్టాఫ్ రోజు బాగా అలర్ట్గా ఉండి బాగా కలెక్షన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సిస్టమేటిక్గా ఉండి దీన్ని ఒక పెద్ద ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశం. చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము గుర్తించి వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ వ్యాపార సంస్థల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా మేము ప్రొడక్ట్ని రెడీ చేసి వాళ్ళు సులభతరంగా నెల ఎలా అయితే వాయిదాలు చెల్లించగలరో తెలుసుకొని వాళ్ళకి సర్వీస్ చేస్తూ తిరిగి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తూ వాళ్ళ అభివృద్ధికి తద్వారా ఫిన్ఎస్కో క్యాపిటల్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధికి మేము అందరం కలిసి పనిచేస్తున్నాము. ప్రస్తుతానికి మేము ఆంధ్రప్రదేశ్, పక్కనే ఉన్న తమిళనాడు, యూనియన్ టెరిటరీ పాండిచ్చేరి, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రాల్లో మా సేవలను అందిస్తాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.